తన తండ్రిని కొడుకు అడిగిన ఒక సందేహం. నాన్నా, మీ కాలంలో ఇంత టెక్నాలజీ లేదు. విమానాలు లేవు. ఇంటర్నెట్ లేదు. కంప్యూటర్లు, ఫోన్లు, ఏసీలు, కార్లు ఏమీ లేవు. మీరు బ్రతికారు ఎలా నాన్నా? నిన్ను విన్నాను కదా. ఇప్పుడు నువ్వు విను. మీ తరం ప్రార్థన లేకుండా, మర్యాద లేకుండా, క్రమశిక్షణ, గౌరవం లేకుండా, చరిత్ర, కుటుంబ విలువల జ్ఞానం లేకుండా జీవిస్తోంది. మేము హెల్మెట్ లేకుండా బైక్ నడిపినా, బాత్ చేసి రోడ్లపై పరిగెత్తినా మా గుండెలో భయం లేదు. నిజమైన స్నేహితులతో నవ్వుల సముద్రంలో మునిగిపోయాం. కునాయి నీరు తాగాం. కాకి ఎంగిలి చేసిన పండ్లు తిన్నాం. జబ్బులు వచ్చాయా? కాదు. మేము 3 పూటల అన్నం తినడం వల్ల ఊబకాయం రాలేదు. మా ఆటలు మా చేతులు చేస్తూ, మా ఆనందం మా చేతుల్లోనే ఉండేది. స్నేహితుల ఇళ్లకు పిలవకపోయినా వెళ్ళేవాళ్లం. మా ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ అయినా ఆ జ్ఞాపకాలు కలలో ఉన్నవే. బహుశా మా తల్లిదండ్రులు చెప్పినది ఆచరించిన చివరి తరం మేమే. మా వారసులు శాసించింది పాటించే మొదటి తరము మాదే కావచ్చు. అయినప్పటికీ మీ యాంత్రిక జీవితానికి యథాశక్తి సహాయపడుతున్న వాళ్యము. మేము ఒక లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్ లాంటి వాళ్యము. అందుకే మా విన్నపము ఏమంటే, భూమిపై నుండి మేము వెళ్ళిపోకముందే మా జీవితాల నుండి ఎంతో కొంత మా నుండి మీరు నేర్చుకోండి. మమ్మల్ని చక్కగా పెంచిన మంచి తల్లిదండ్రులకు వందనాలు. మేము అలా పెంచడం చేతకాని ఈ సమాజంలో ఓడిపోయిన మొదటి తరం తల్లిదండ్రులం అవుతున్నాం. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. మానవ విలువల పయనం కొనసాగించండి.